ఏళ్లుగా కొండెక్కని దీపం సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని సీతారామ దేవస్థానంలో విశేషం. వారే వా 700 సంవత్సరాలుగా దీపం వెలుగుతూనే ఉందంట. ఆషామాషి కాదు అది మనం వేరే రాష్ట్రాలలో జరిగితే అక్కడికి ఆ గుడికి పోయి మనం చూడాలనుకుంటాం. కానీ మన రాష్ట్రం కదా, మనకు పెద్దగా పట్టింపులు ఉండవు. 700 ఏళ్లుగా కొండెక్కని దీపం గంభీరావుపేటలోని సీతారామస్వామి గుడిలో అఖండ నందా దీపం. బాబా ఈ చిత్రంలోని దీపం సాధారణమైనది కాదు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలోని అఖండ నందా తీర్థం ఇది. ఈ దీపం ఏకంగా 700 ఏళ్లుగా కొండెక్కలేదు, అంటే ఆరిపోలేదు, వెలుగుతూనే ఉంది. అవును, నిరంతరాయంగా వెలుగుతూనే ఉండడం విశేషం. కాకతీయుల చివరి రాజైన ప్రతాపరుద్రుడు పాలనలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు పూర్వీకులు చెబుతుంటారు. ఆలయంలో మూల విగ్రహ ప్రతిష్టకు ముందు ఈ అఖండ నందా దీపాన్ని వెలిగించారు. నాడి నుంచి నేటి వరకు ఆ దీపం కొండెక్కకుండా ఆలయ నిర్వాహకులు భక్తులు తరతరాలుగా జాగ్రత్తలు తీసుకుంటూనే ఉన్నారు. అఖండ జ్యోతి వెలిగితేనే తమ గ్రామం సిరి సంపదలతో తూగుతుందని గంభీరావుపేట ప్రజల విశ్వాసం. ఈ సీతారామ ఆలయం 1333 సంవత్సరంలో నిర్మించినట్టు ఆలయంలోని గంటపై చెక్కిన తెలుగు అంకెల ఆధారంగా తెలుస్తుంది. ఇక ఆలయంలో 16 స్తంభాలతో నిర్మించిన కళ్యాణ మండపం, అంటే రాతి నిర్మాణం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉంది. ఏటా శ్రీరామనవమి సందర్భంగా ఈ మండపంలోనే సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. ఈ వేడుకను అఖండ దీపాన్ని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారంట. ఆషామాషి ముచ్చటేం కాదు. 700 సంవత్సరాలుగా ఒక దీపాన్ని ఇదే దీపం ఆల్వేస్ వెలుగుతూనే ఉంటుంది. ఇక గంభీరావుపేటలో, సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట